సార్ ఇప్పుడు అసలు ఆ ట్విస్ట్ ఎట్లుంది నాకు చెప్పరా ఎందుకు ఏమిటి ఎలా మరి అందుకే 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 ట్విస్ట్ ఏం లేదు. నేనేదో సినిమా యాక్టర్ అవుతానో లేకపోతే ఇంకేదో అవుతానో అది నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నాకు చిన్నప్పుడు ఎస్ఐ కావాలనుకున్నాను, పోలీస్ ఆఫీసర్ కాదు, మళ్ళీ ఎస్ఐ కావాలి. అబ్బా లైఫ్లో ఎస్ఐ అయితే బాగు. రీజన్ హ్యాట్ పెట్టుకొని స్టైలిష్ మంచిగా స్టైల్గా యూనిఫామ్ వేసుకొని ఉండొచ్చు అని నాకు బాగా ఇష్టం కూడా. ఇష్టానికి తగ్గట్టుగానే నేను 3rd క్లాస్ 4th క్లాస్ ఆన్వర్డ్సే నేను ఆ ఎక్సర్సైజులు, స్పోర్ట్స్ గేమ్స్, ఎన్సిసి అలా ఉండి ఆ యూనిఫామ్ వేసుకొని కటక్ అలా ఉండేవాడిని. కడక్ కడక్ నడుచుడు పరేడ్స్కి వెళ్ళటం, అక్కడ కూడా బాగుండటం. నేను మామునూరు ఎన్సిసి క్యాంప్లో ఫస్ట్ వచ్చాను, 4 జిల్లాలతో ఎన్సిసి క్యాంప్, 1 month క్యాంపు. అలా నాకు బాగా ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. ఇవన్నీ అది చేస్తే నేను ఎస్ఐ అవుతానని. అంత ఎస్ఐయే, అప్పుడు ఎస్పీ కూడా అవ్వచ్చు అనేది లేదు. అయితే ఇదెందుకంటే మా ఫాదర్కు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కానిస్టేబుల్ చేసాడు, ఆశీర్వాదం ఏదో ఉంది అతని పేరు. మా ఫాదర్ కొరకు మా ఫాదర్ను చూడాలని బాగా ఫ్రెండ్స్ ఏరా అంటే ఏరా అని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడు, మా నాన్న ఇంటి పోలీస్ ఆయన ఏరా అంటున్నాడు అంటే. మా ఊరుకు ఆయన కానిస్టేబుల్ వచ్చి కూర్చుంటే, మా ఇంట్లో చింత చెట్టు ఉండేది, చెట్టు కింద కూర్చుంటే అందరూ గోడల నుండి కిటికీల నుంచి చూస్తుండేవాళ్ళు, పోలీసులు వచ్చారు మనోరు అంటే. పోలీస్ అంటే ఇంతనా అబ్బా ఇట్లా భయపడతారనమాట. అయితే నేను ఎస్ఐ, నేను పోలీసే కదా, ఎస్ఐ అయితే ఇంకా భయపడతారని నా ఉద్దేశం. అలా దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అంతే. కానీ నేను సినిమా యాక్టర్ అవుతానో లేకపోతే ఎమ్మెల్యే అవుతానో నేను అసలు ఊహించడానికే మనకు కందని వ్యవహారాలు కదా, ఇది అవ్వచ్చు. అందుకని బాగా ఎక్సర్సైజ్ చేసిన ఎక్సర్సైజ్ బాడీ, మంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అసలు నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎవరూ నమ్మలా, నీకు ఉద్యోగం రావటం ఏంటిరా నువ్వు అని అన్నారు అందరూ. నువ్వు ఇంటర్వ్యూకి పోతున్నావా, ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు, నీకు ఉద్యోగం రాదు ఎందుకు అన్నారు. ఎట్లొస్తుంది, మనము అల్లరి గోళలు మనం ఇవే ఉండేవి కదా. అయినా క్లాస్ ఫస్ట్ ఉండేదనుకో. అయితే నా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఇంత ఇట్లా పట్టుకొని వెళ్ళాను నేను. ఆ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారి టేబుల్, అమ్మాయ్యా సార్ నమస్కారం సార్ అని నిల్చున్నాను. అని నిల్చున్న తీరు, నేను హాఫ్ బుష్ షర్ట్ మీద ఇన్సర్ట్, ఎక్సర్సైజ్ బాడీగా ఈ హ్యాండ్స్ అన్ని కనిపిస్తున్నాయి. ప్యాక్లు ఏమి కాదు కానీ హెల్త్ కోసం, హెల్తీగా ఉండాలి కదా ఎస్ఐ, పోలీస్ ఎస్ఐ కావాలంటే. అందుకని కొంచెం హెల్త్ మెయింటైన్ చేసేవాడిని, అంతవరకే లైట్ ఎక్సర్సైజ్ చేసేవాడిని. అలా అది అవుతాం అనుకున్నాము. కనీసం ఏదైనా ఉద్యోగం దొరికితే బాగు అనేది కూడా మళ్ళీ ఒకటి ఉండేది లోపల. కానీ ఈ 2 సైడ్ అలా ఆలోచించాలి.